హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చీరాల టు తంజావూరు అనమాట. చీరాల టు తంజావూరు డిస్టెన్స్ వచ్చేసి 668 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 670 కిలోమీటర్స్ వేసుకోండి, ఒక 2 కిలోమీటర్స్ అటు ఇటు. సో మేము ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి అలా కొంచెం ఒక 5 కిలోమీటర్స్ ముందుకు రాగానే ఇక్కడైతే బీభత్సంగా వర్షం పడుతుంది. అట్టానే వర్షంలో తడుచుకుంటా అలా అయితే ముందుకెళ్ళిపోయాము. మేమైతే ఈ జర్నీని ఆపాలని అనుకోవట్లేదు. సో వర్షంలోనే కంటిన్యూ చేసుకుంటా అలా ముందుకెళ్ళిపోయాము. ఇది వచ్చేసి చీరాల హైవే అనమాట, బైపాస్ రోడ్ అనమాట. చీరాల టు ఒంగోలు వెళ్ళే బైపాస్ రోడ్డు. సో వర్షం అయితే కంటిన్యూగా పడతానే ఉంది. ఆల్మోస్ట్ మా లగేజ్ మొత్తం తడిచిపోయింది. కానీ ఈ రైడ్ని అయితే ఎక్కడ ఆపాలని అనుకోవట్లేదు, కంటిన్యూ రైడ్ చేయాలనుకుంటున్నాము. సో ఇక నుంచి వీడియోస్ అన్నీ ఓన్లీ తమిళనాడు ప్లేసెస్ అయితే వస్తాయి. ఇంతవరకు నా ఛానల్ ఎవరన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీరు నా వీడియో షేర్ చేయటం వల్ల ఇంకొక నలుగురు చూసే అవకాశం అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఈ రైడ్కి ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట. ఈ టోల్ ప్లాజా మనకి ఒంగోలు ఎంట్రన్స్ అవుతాం అనగా ఎంట్రన్స్లో ఉంటుంది. ఒకప్పుడు ఒంగోలు రావాలంటే మినిమం 2 hours అయితే టైం పట్టేది. ఈ హైవే వేయటం వల్ల ఓన్లీ 1 hourలో అయితే మనం ఒంగోలు రీచ్ అయిపోవచ్చు. సో ఇదే ఆ టోల్ ప్లాజా అనమాట. ప్రజెంట్ అయితే మనము ఒంగోలు దాటేసాము. ఒంగోలు దాటేసి దగ్గరగా ఉలవపాడు దగ్గరలో ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. ఉలవపాడులో ఫేమస్ ఏంటంటే మామిడికాయలు అనమాట. ఇక్కడ చాలా రకాల మామిడికాయలు అయితే ఉంటాయి, చాలా స్వీట్గా కూడా ఉంటాయి. ఇట్టానే మనకి హైవే మీద రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టాల్స్ పెట్టేసి అమ్ముతూ ఉంటారు. చాలామంది ఇక్కడి నుంచే తీసుకెళ్ళి బయట అమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడే చాలా తోటలు ఉంటాయి, మామిడి తోటల నుంచి అయితే అందరూ కొనుక్కొని వెళ్తారు. ఇక్కడ ఇళ్ళమ్మట తిరిగి అమ్మే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కాయలు తీసుకొని వెళ్ళిపోయి బయట అమ్ముకుంటారనమాట. చాలా ఫేమస్. అది కాక కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ మామిడికాయలు. చుట్టుపక్కల ఏరియా మొత్తానికి ఇక్కడ నుంచి ఉలవపాడు నుంచే మామిడికాయలు వెళ్తాయి అనమాట. ఇదిగో పక్కన కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వరుసగా స్టాల్స్ అనమాట. ఆ గ్రీన్ కలర్లో మ్యాట్లు అవన్నీ వేసి ఉన్నాయి కదా, అవి స్టాల్స్. మనకి కావాలంటే కేజీల లెక్కన కూడా అమ్ముతారు. ప్రజెంట్ అయితే పెన్నా రివర్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి మనకి నెల్లూరులో ఉందన్నమాట. ఈ రివర్ దాటాకైతే కొన్ని పొలాలు కూడా ఉంటాయి. నేనైతే మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఈ రివర్ దాటాక కలుస్తానన్నాడు వచ్చి. సో ఇక్కడే వాటర్ బ్రేక్ కూడా తీసుకుందాం అనుకున్నాము. సమ్మర్ కాబట్టి ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిది. ఇట ముందుకు వెళ్ళిపోయాక ఈ బ్రిడ్జి ఉంది కదా, బ్రిడ్జికి ఎండింగ్ పాయింట్లో రైట్ సైడ్ అయితే మనకు ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి వాటర్ తీసేసుకొని రావచ్చు. కానీ రోడ్డు క్రాస్ చేసి అయితే వెళ్ళాలా. నేనైతే మా అల్లుడిని పంపిస్తున్నాను వాటర్ తీసుకురావడానికి. నేనైతే ఇక్కడ బండి పార్క్ చేసి వెయిట్ చేస్తున్నాను. అట్టనే మా దగ్గర ఒక 2 liters వాటర్ బాటిల్ ఉందన్నమాట. ఆ వాటర్ బాటిల్లో కూడా వాటర్ పట్టించుకుందామని ప్లాను. ఎల్లో కలర్లో ఉంది కదా, అదే వాటర్ బాటిల్. నేను వాడికి చెప్తున్నాను చూసుకొని వెళ్ళమని, ఎందుకంటే వెహికల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక్కడ హైవే కాబట్టి చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. ప్రస్తుతానికైతే టైము 11 o'clock అయిపోయింది. మేము ఎర్లీ మార్నింగ్ 8కి బయలుదేరాం కదా, నెల్లూరు వచ్చేసరికి అయితే 3 hours టైం పట్టింది. సో మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అలాగే మా అల్లుడు అటుపక్కకి వెళ్ళిపోయాడు వాటర్ తీసుకురావడానికి. వాడు వచ్చాక వాటర్ తీసుకున్నాక ఇక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాము, మా జర్నీ కంటిన్యూ చేస్తాము. మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశాను, లొకేషన్ ఇక్కడ కాదు ఇంకొంచెం ముందుకు రమ్మన్నాడు. అలాగే మా వాడు వాటర్ కోసం వెళ్ళాడు కదా, వాటర్ కోసం వెళ్ళినాడు, ఇంకా రాలేదు. షాప్లో చాలామంది ఉన్నారనమాట, దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇక్కడ ఒక 5 minutes అయితే మేము వెయిట్ చేసాము. సో వాడు వచ్చాక మేమైతే వెళ్తాము ముందుకు వెళ్ళిపోయి మా ఫ్రెండ్ని కలిసేసి అక్కడి నుంచి అయితే రైడ్ కంటిన్యూ చేస్తాము. దీని తర్వాత మళ్ళీ నా బండికి అయితే పొల్యూషన్ చేయించాలా. ఎక్కడన్నా టోల్ ప్లాజా దగ్గర పొల్యూషన్ ఉంటే అక్కడ పొల్యూషన్ చేయించేసుకొని
లంచ్ చేసుకొని జర్నీ కంటిన్యూ చేయాలన్నమాట. మనం స్టాప్ చేసుకుంటే వెళ్తే లేట్ అయిపోతుంది. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఎందుకంటే ఈ స్కూటీకి లైటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి నైట్ టైం ఇబ్బంది పడతాము. సో ఎంత త్వరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం అనమాట. ప్రజెంట్ అయితే ఇంకో టోల్ ప్లాజా దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే పొల్యూషన్ వెహికల్ ఉందన్నమాట. సో నా బండికి పొల్యూషన్ చేపిద్దామని ఆగాము. కానీ బండికి సంబంధించిన ఆర్సీను ఆధార్ కార్డ్ అయితే తీసుకున్నారు. ఆర్సీ చెక్ చేసేసి బండి అయితే రివర్స్లో పార్క్ చేయమన్నారు. సో బండికి పొల్యూషన్ చేయించాక ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాము. కొంచెం ముందుకు వెళ్ళాకైతే ఒక కోకోనట్ షాప్ ఉంది. అక్కడ కోకోనట్ వాటర్ తాగేసేసి మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేస్తాము. ఇక్కడి నుంచి చెన్నైకి అయితే ఒక 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఈ ఎదురుగా కనిపిస్తున్న చెట్టు కింద అయితే కొబ్బరి నీళ్ళు అమ్ముతున్నారు అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయి చెరొక కొబ్బరి బొండం అయితే తాగేసేసి స్టార్ట్ చేస్తాము. ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఓ రేంజ్లో అయితే ఉంది ఎండ అయితే. సో ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిది. ఈ ఎండకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండిద్ది. సో అందుకని కోకోనట్ వాటర్ తాగుదామని మేమైతే పొల్యూషన్ పేపర్ కోసం వెయిట్ చేస్తున్నాము. అతను వర్క్ చేస్తున్నాడు. పొల్యూషన్ చేయించడానికి అయితే నాకైతే 100 రూపీస్ తీసుకున్నాడు. 100 రూపీస్కి 6 months అయితే పొల్యూషన్ చేసి ఇచ్చారనమాట. సో ఇక్కడి నుంచి మనం పేపర్ తీసేసుకొని అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి కోకోనట్ షాప్ దగ్గరికి వెళ్ళి కోకోనట్ వాటర్ తాగేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి ఇటు లంచ్ టైం అవుతుందన్నమాట. సో ముందు ఎక్కడన్నా మంచి హోటల్ ఉంటే అక్కడ ఆగి లంచ్ చేసుకొని మళ్ళీ బయలుదేరుతాము అక్కడి నుంచి. సో పొల్యూషన్ చేయించడం అయితే అయిపోయింది. సో అతనైతే చేసేసాడు. మాకు పొల్యూషన్ పేపర్ ఇచ్చాడనమాట. ఈ పేపర్ మీద అయితే రాసుంది 6 months వారంటీ అని. ఈ 6 monthsకి మాకైతే 100 రూపీస్ పే చేశారు. ఇదిగో పేపర్ బిల్ అనమాట. మా వెహికల్ నెంబర్తో పాటు వచ్చింది. ఇదైతే ఇది ఉంటే మనకి ఎవరు ఆపకుండా ఉంటారు. చెకింగ్ పాయింట్లలో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉండిద్ది. జర్నీ చేసేటప్పుడు ఆర్సీ ఒకటి, పొల్యూషన్ ఒకటి, డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి కంపల్సరీగా అయితే ఉండాలా. ఇట్లా లాంగ్ జర్నీలు చేసేటప్పుడు అయితే మెయిన్ అనమాట. ఇక ఇప్పుడైతే కొబ్బరి బొండ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆటోలో కొబ్బరి బొండలు పెట్టి అమ్ముతున్నారు. బాటిల్ వచ్చేసి 100 రూపీస్ అంట. 120 రూపీస్ కూడా ఉంది ఇంకో బాటిల్. 2 sizes ఉన్నాయి అనమాట. 100 రూపీస్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాము. సో ఇద్దరికైతే ఒక బాటిల్ అయితే సరిపోద్ది కాబట్టి ఒక బాటిల్ ఇవ్వమని చెప్పాము. అన్న అయితే మంచిగా కొబ్బరి బొండాలని కొట్టి ఆ వాటర్ తీసి బాటిల్ పోస్తున్నాడు. అది వడబోసేదానికి పెట్టేసేసి ఒక కొబ్బరి నీళ్ళు అయితే కొట్టేసి అందులో పోస్తున్నారు. ఒక బాటిల్ ఒకటి తీసేసుకొని తాగేసి ముందుకు వెళ్ళిపోయామంటే మంచిగా ఎక్కడన్నా లంచ్ చేసుకొని మళ్ళీ బాగా స్టార్ట్ అవ్వాలా. మనతో పాటు బండికి కూడా కొంచెం రెస్ట్ ఇస్తే బండి కూడా ఇబ్బంది లేకుండా ఉండిద్ది. కంటిన్యూ రైడ్ చేసామంటే బండికి ప్రాబ్లం అయిపోయిద్ది మళ్ళీ. పైన అయితే చెట్టు చూసారా, ఈ చెట్టు వల్లే కొద్దిగా ఇక్కడ చల్లగా ఉంది. ఎండ ఏం తెలియట్లేదు. మా వాడికైతే ట్యాబ్లో ఛార్జింగ్ అయిపోయిందంట. ఓ కొట్టేసుకుంటున్నాడు ఛార్జింగ్ ఎట్టా అని. వాడు ఛార్జింగ్ కూడా పెట్టుకోకుండా వచ్చాడు. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది. సో ఈ వీడియో అంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. సీ సూన్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. పార్ట్ 2 వీడియో కోసం అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2 వీడియో.